ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటిసారి మన సురేష్ గారు మంచి విజయంతో గెలిచారు. శాల్వతో వారిని మన మండల ప్రెసిడెంట్ సత్కరిస్తారు. అలాగే మన మండల ప్రెసిడెంట్ పట్టుకో చాలా కాబోయే పెద్ద కుమార్ తండా వీర్ కుమార్ గారు మన మండల ప్రెసిడెంట్కు శాలువతో సత్కరిస్తారు. ఈరోజు మన తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు జయంతి సందర్భంగా డిసెంబర్ 9న హోంశాఖ మంత్రి సీతారాం గారు ఉండే వారితో ఈ తెలంగాణ ప్రకటన ఈరోజు జరిగినట్టు ఉన్నది. ఈ సందర్భాల్లో ప్రతి గ్రామం, ప్రతి విలేజ్, ప్రతి మండల్ అనేక విధాల జన్మదినాలు జరుపుకుంటూ ఉంటున్నాం. ఈరోజు నిజామాబాద్ రూరల్ మండల ఆధ్వర్యంలో ఈ గొల్లగుట్ట ప్రాంతం చక్రనగర్ తండలో వీర్ కుమార్ ఆధ్వర్యంలో మా అందరినీ మా మండల నాయకులను పిలిపించారు. కేక్ కట్ చేసి సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఒక్క నిమిషం అంతే ఉన్నారు. ఈరోజు తెలంగాణ
ప్రదాత ఈరోజు తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు. డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన రోజు కాబట్టి వారికి మా నిజామాబాద్ మండలం తరపు నుంచి వారికి మా ప్రత్యేకంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఏదైతే డిసెంబర్ 9 నాడు మహాలక్ష్మి స్కీమ్ కింద మాకు బస్సులు ఉచిత ప్రయాణంకి 1 ఇయర్ కంప్లీట్ అయింది. అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి కూడా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. వారికి మా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఎన్నో పథకాలు మాకు అందించిన మా భూపతి రెడ్డి సార్ గారికి మా మండల తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు దేశ రాజకీయాలను శాసించినటువంటి మన సోనియమ్మ గారు 78వ జన్మదిన సందర్భంగా మా రూరల్ మండల్ తరఫున రూరల్ కమిటీ రూరల్ మండల అధ్యక్షులు అలాగే కుమారన్న గారు అలాగే రమేష్ అన్న గారు వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి పెద్దలు అలాగే ప్రతి ఒక్క యువకులు కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున మా రూరల్ మండలం తరఫున చక్రధర్ నగర్ తాండాలో సోనియమ్మ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. అలాగే ఈరోజు 60 సంవత్సరాల నిరీక్ష పోరాటం తర్వాత ఏ పార్టీ అయినటువంటి మన తెలంగాణను సోనియా అమ్మగారు దయదలిచి మనకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత మనము ఈరోజు ఇంత ఘనంగా 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ అధికారంలో వచ్చి ఈరోజు రాగానే మనకు బస్సు ఫ్రీ కార్యక్రమము, సిలిండర్ 500కి 200 యూనిట్లు కరెంటు కూడా ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం ఇది దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకాన్ని మన రాష్ట్రంలో అమలు చేయడం చాలా గర్వించదగ్గ విషయం. కాబట్టి ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని సోనియమ్మకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే అందరికీ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ సోనియా గాంధీ గారు మన తెలంగాణ కోసము ఎంతోమంది యువకులు ప్రాణత్యాగాలు చేస్తే ఈ ప్రాణత్యాగాలను సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రంని విభజించినప్పుడు ఒక కేసీఆర్ వల్లనో ఎవరి వల్లనే రాలే, మేధావులు మరియు అమరవీరులు ఎంతోమంది త్యాగాలు చేసిన సందర్భంగా సోనియా గాంధీ గారు మన తెలంగాణ ప్రకటించడం జరిగింది. ఆంధ్రాలో నష్టపోతామని తెలిసి కూడా త్యాగం చేసిన ఘనత అంటే ఒక సోనియా గాంధీ గారే. దీనికి తోడు మన కాంగ్రెస్ ప్రభుత్వము 10 ఏళ్ల తర్వాత అధికారం వచ్చిన తర్వాత 6 హామీలు ఏదైతే ఉంది, ఆర్టీసీ బస్సు, మరి 200 యూనిట్ల కరెంటు, మరి అదే కాకుండా సిలిండరు, మళ్ళా రైతుకు చెప్పింది 500 రూపాయల బోనసు, మళ్ళా ఒక పింఛింది జరుగుతుంది. అది కూడా ఈ జనవరి తర్వాత సోనియా గాంధీ గారు ఎన్నో ఇటువంటి జన్మదినాలు జరుపుకొని తెలంగాణ ఇచ్చిన తల్లికి రుణపడి అందరము మా నిజామాబాద్ రూరల్ నుంచి కానీ మా నిజామాబాద్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు కానీ అందరము మేము ఎల్లవేళలా రుణపడి ఉంటామనేది మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
గొప్ప పథకాలన్నా దేశంలో నెంబర్ 1 పథకాలన్నా మన పథకాలన్నా తెలంగాణ సంక్షేమ పథకాలన్నా మన పథకాలన్నా అగగగ దేశంలో నంబర్ 1 పథకాలన్నో మన పథకాలన్నా తెలంగాణ కాంగ్రెస్ పథకాలన్నో మన పథకాలన్నా దేశంలో నెంబర్ 1 పథకాలన్నా మన పథకాలన్నా తెలంగాణ నెంబర్ 1 పథకాలన్నా మన పథకాలన్నా 10 నెలల కాలంలో రేవంత్ అన్న సర్కారు 50,000 కొలువులిచ్చి హామీలను నెరవేర్చే 50,000 కొలువులిచ్చి హామీలను నెరవేర్చే 50,000 కొలువులిచ్చి హామీలను నెరవేర్చే 10 నెలల కాలంలో రేవంత్ అన్న సర్కారు 50,000 కొలువులిచ్చి హామీలను నెరవేర్చే 50,000 కొలువులిచ్చి హామీలను నెరవేర్చే 50,000 కొలువులిచ్చి హామీలను నెరవేర్చే మహాలక్ష్మి పథకంతో ఆడబిడ్డలందరికీ ఉచిత బస్సు ప్రయాణము కల్పించే సర్కారు బస్సు ప్రయాణము కల్పించే సర్కారు ఉచిత బస్సు ప్రయాణము కల్పించే సర్కారు చక్కనైన పథకాలు గొప్పలైన పథకాలు చక్కనైన పథకాలు గొప్పలైన పథకాలు చక్కనైన పథకాలు గొప్పలైన పథకాలు చక్కనైన పథకాలు గొప్పలైన పథకాలు పక్క రాష్ట్ర పనుల కంటే గొప్పలైన పథకాలు దేశంలో ఈ విధంగా మరి సంవత్సరం గడిచిన సందర్భంగా ఓ 50,000 కొలువులు ఇచ్చింది మన ప్రభుత్వం. ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలి. మరి ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం ఇలా అనేక గొప్ప గొప్ప పథకాలు ఉన్నాయి. అంతేకాకుండా పేదలకు బడుగులకు అర్హులైన వారికి 200 యూనిట్ల ఉచితంగా కరెంట్ ఇచ్చే 1,00,000 కోట్ల రుణమాఫీ మహిళ శక్తి క్యాంటీన్లు ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చేపట్టే చక్కనైన పథకాలు గొప్పలైన పథకాలు చక్కనైన పథకాలు గొప్పలైన పథకాలు పక్క రాష్ట్ర పనుల కంటే గొప్పలైన పథకాలు దేశంలో సంక్షేమ చక్కనైన రేవంత్ అన్న బలే 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 చేల్. అరే దేశంలో నంబర్ 1 పథకాలన్నో మన పథకాలన్నా తెలంగాణ సంక్షేమ పథకాలన్నో గొప్ప పథకాలన్నా రైతులకు భరోసిచ్చే రుణాలన్నీ మాఫీ చేసే డాక్టర్ మహిళా సంఘాలకు నిధులను కేటాయించే రైతులకు భరోసిచ్చే రుణాలన్నీ మాఫీ చేసే డాక్టర్ మహిళా సంఘాలకు నిధులను కేటాయించే అంతేకాకుండా 20-30 ఏళ్ళ క్రితం జరిగినటువంటి సర్వే కులగణన సర్వే ఇప్పుడు మళ్ళా మొట్టమొదటిగా మన రేవంత్ అన్న సర్కార్ వచ్చిన తర్వాత ఈ సర్వే చేపడుతున్నారు. కాబట్టి ఇంటింటా కులగణన సర్వేలు చేపట్టి 6 గ్యారంటీలతో అడుగు ముందుకేసింది. ఇంటింటా కులగణన సర్వేలు చేపట్టి 6 గ్యారంటీలతో అడుగు ముందుకేసింది. చక్కనైన పథకాలు గొప్పలైన పథకాలు పక్క రాష్ట్ర పనుల కంటే గొప్పలైన పథకాలు దేశంలో సంక్షేమ చక్కనైన గొప్పలైన సాటిలేని గొప్పలైన రేవంత్ అన్న బలే 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 చేల్.